హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. హలో ఆల్, ఈరోజు సమ్మర్ స్పెషల్ మ్యాంగో రసం అలాగే గోధుమ పిండి అట్లు. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది డిఫరెంట్గా. దీనికోసం నేను 3 కేసర్ మ్యాంగోస్ తీసుకున్నాను. ఈ చెక్కు తీసి ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా మిక్సీ పట్టుకున్న మ్యాంగోస్ని రసం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అట్ల కోసం నేను ఇక్కడ 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. 2 కప్పుల గోధుమ పిండికి 1.5 కప్పుల బియ్యం పిండిని తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. నేను 1 స్పూన్ మీగడ వేసుకున్నాను. మీకు నచ్చితే వేయండి, లేదంటే లేదు. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను నీళ్ళను వేశాను. నీళ్ళను వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది గట్టి పడుతూ ఉంటుంది అట్లు వేసేటప్పుడు. నీళ్ళని యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా అట్లను వేసుకోవచ్చు. ఇలా పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు అట్ల కోసం నేను స్టవ్ పైన పెనాన్ని పెట్టి వేడెక్కిన తర్వాత దానిపైన ఆయిల్ వేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా పిండి వేస్తూ ఇట్లా అట్లను వేసుకోవాలి. అట్లను వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ పెనానికి ఆయిల్ రాసాం కాబట్టి ఎక్కువగా నూనె అవసరం లేదు ఇక్కడ. ఇలా వేసుకొని ఈవెన్గా రాసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ మంటను మీడియం టు హై అడ్జస్ట్ చేస్తూ ఈవెన్గా కాల్చుకొని ఇలా తిరగవేసుకోవాలి. చూసారా, ఈవెన్గా కాలిపోయింది అట్లు. ఇది 2 వైపులా కాలాలి, లేదంటే పచ్చిగా ఉంటుంది అట్లు. ఇలా బాగా కాల్చుకున్న తర్వాత మనం మ్యాంగో రసంతో దీన్ని సర్వ్ చేసుకోవాలి. ఈ అట్లు ఎంతసేపు అయినా మెత్తగానే ఉంటాయి, ఎందుకంటే మనం గోధుమ పిండి యూజ్ చేసాం కాబట్టి అస్సలు గట్టిపడవు ఈ అట్లు. ఈ టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.